పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేయబడిన వారుగా దేవుని సన్నిధానములో అనుదినము కనబడుతూ ప్రభువును ఘనపరుస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్న మీ అందరికీ, ఏర్పాటు చేయబడిన వారుగా చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తాం. అందరికీ ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరము చేతులెత్తి స్తోత్రం చెప్పుదాము ఒకసారి. హల్లెలూయా. చిన్న మాట చదువుకొని ముందుకు సాగుదాము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. చాలు. గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మరొకసారి మధ్యాహ్నం వేళ నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వస్తున్నాము నాయన. అందరినీ కనికరము గల దేవా, అందరము నీ స్వరము వినాలని ప్రభువా నీ యొద్ద చేరి ఉంటుండగా, దేవా మా అందరితో మాట్లాడడానికి మీరు ఇష్టము కలిగిన దేవుడవు ప్రభువా, కనికరము గల తండ్రివి, నీ పాదాలకు వందనాలు. దీనుల యొద్ద నివసించే దేవుడవు ప్రభువా, నువ్వు అందరికీ ఉపకారివి ప్రభువా, నువ్వు మహోపకారివి ప్రభువా, విస్తారమైన కృపగల దేవుడవు ప్రభువా, వాత్సల్యత గలవాడవు ప్రభువా, ప్రతి ఇబ్బందుల నుండి బాధల నుండి ప్రభువా, కనికరము గల తండ్రి, సమస్తమును నాయన బాధల ఇబ్బందుల నుంచి దూరం చేసే దేవుడవు, ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడవు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీ యొద్ద చేరి ఉంటుండగా కృంగిన మనస్సుతో, కొంతమంది వేదనలతో వచ్చి ఉండవచ్చు తండ్రి. మా అందరితో మాట్లాడి మహిమ పొందుమని పరిశుద్ధ దేవా నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ చిన్న మాట ద్వారా మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరము స్తోత్రం చెప్పుదాము ఒకసారి. ఇక్కడ చాలా మంచి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనం. అనేక మార్లు ఈ వచనాన్ని కూడా మేము చదివి చెప్పాను. మరొకసారి గమనిద్దాం. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హివ్వీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గాసీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు అని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు అని మనం చాలాసార్లు మర్చిపోతుంటాం. జీవము గల దేవుడు ఆయన పేరు ఏం పేరు అండి చెప్పండి? జీవము గల దేవుడు. నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, ఇలాంటి మాటలు చెప్తాడు ఆయన. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు. ఇక్కడేమదంటే జీవము గల దేవుడను అని 11వ వచనంలో, జీవము గల దేవుణ్ణి దర్శించడానికే నా హృదయము కేకలు వేస్తుంది అని 84వ కీర్తనలో చూస్తాం మనం. పదే పదే మనం మీరు తీయక్కరలేదు కానీ 84వ కీర్తనలు అంటాడు, జీవము గల దేవుణ్ణి దర్శించడానికే, జీవము గల దేవుణ్ణి దర్శించడానికి నా హృదయం, నా శరీరం ఆనందంతో కేకలు. అవును, జీవము గల దేవుణ్ణి దర్శించడానికి ఎప్పటికీ మన హృదయాలు ఆనందంతో, ఎవరికి ఆనందమే లేదు, ఉత్సాహమే లేదు, ఎవరి మోకాలల్లో కానీ సంతోషం, ఆనందం, ఉత్సాహం ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడాలని, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరం
ఆనందంతో కేకలు వేస్తుంది. కనిపించే మందిరాలన్నీ జీవము గల్లవి అనడానికి లేదు, అన్నీ దర్శించడానికి కూడా లేదు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. కొరాహు కుమారులు దర్శించే దేవుడు, కొరాహు కుమారులు వెళ్ళే మందిరం, కొరాహు కుమారులు వారి హృదయం ఇచ్చే దేవుడు చాలా జీవము కలిగినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడని మనం ఇక్కడ గుర్తిస్తాం. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన లోపల జీవం ఉన్నది, ఆయన లోపల జీవం ఉన్నది. ఎవరి దగ్గర జీవం లేదు. బతికున్నామన్న పేరు ఉన్నది కానీ అందరి దగ్గర పేర్లు ఎన్నో ఉండొచ్చు, కానీ జీవం గల దేవుడు మాత్రం ఒక్కడే. సజీవుడైన దేవుడు మాత్రం ఒక్కడే. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియపరుస్తూ ఉంది. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియో ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి అంటాడు. ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో ఏ శత్రువు వచ్చినా కొత్త నిబంధనకు మనము తీసుకుంటూ ఉంటాం. పాత నిబంధనలున్న శత్రువులందరూ గొలియాదుడు కానీ ఎలాంటి శత్రువులున్నా మనకు శరీరాశ, నేత్రాశ, జీవ డంబము, ఇవన్నీ శత్రువులు మనకున్నారు అనే విషయం మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పాత నిబంధనలు ఉన్న శత్రువులందరూ మనతో యుద్ధాలు చేస్తున్నారా? ఇప్పుడు ఫరో అలాంటి వాడు ఉన్నాడా చెప్పండి? కానీ ఫరో ఆత్మ పనిచేస్తుంది. అష్షూరు దేవుని మీద తిరుగుబాటు చేసిండు, కానీ ఆత్మ పనిచేస్తుంది. అహాబ్ దేవుని మీద తిరుగుబాటు చేశాడు, అహాబ్ ఆత్మ, యెజబేల్ ఆత్మ సంఘంలో పనిచేస్తూ ఉన్నది. అందుకేనంటాడు ఆయన, వాటన్నిటి నుండి మీ మధ్య నుండి నేను తీసేస్తాను. ఇవన్నిటిని కనానీయులను, హిత్తీలను, హిబీలను, పెరిజీయులను, యెబుస్గిలాదు వారిని, అమోరీయులను, ఇవన్నిటిని కూడా మీ మధ్య నుండి నేను తీసివేస్తాను. మన మధ్యన కూడా, మన హృదయంలో కూడా చాలా ఉన్నాయి ప్రియులారా. వీటన్నిటిని కూడా మనం తీయాలంటే మన వల్ల కాదు. మరి ఎవరికి అప్పగించాలి? జీవము గల దేవుడు నీ మధ్యన ఉన్నాడు. జీవము గల దేవుని మధ్యన ఉన్నాడు గనక ఆయననే ఎల్లగొట్టు ప్రభువా, నా హృదయంలో పరిశుద్ధంగా ఉండు ప్రభువా అంటే మనకు వచ్చే ఆలోచనలు మామూలు ఆలోచనలు కావవి, చాలా బలమైనవి, శక్తి గలవి. శరీరాశలు, నేత్రాశ, ఇవన్నీ కూడా తీసివేయాలంటే అంత ఈజీగా వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేటివి కావవి. అవి మలమల దగ్గరికి వచ్చేటివి. చెప్పండి, పిలువకున్న దగ్గరికి వచ్చేటివి. పాట వాడతాం, అనుకోని రీతి అపవాది వచ్చి నా హృదయమును ఏం చేసిండు? గలిబిలి తొందరలు చేసిండు అంటాడు. అనుకోని రీతి అపవాది మన హృదయాల్లో వాడు చొరబడతాడు. వాటి నుండి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఈ వచనాలన్నీ ఇక్కడంతా అతిశయపడేటోళ్ళు, గర్వపడేటోళ్ళు, తిండుబోతులు, సోమరిపోతులు, ఇవన్నీ అవే తెలియజేస్తాయి. కనానీయులు అనగా ధనవంతులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు. కనానీయులు అనగా ధనాపేక్ష, ఐశ్వర్యవంతులు అని తెలియపరుస్తూ ఉంది. జాగ్రత్తగా వినండి. కనానీయులు వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చూసినా మేము ధనాపేక్షులు అన్నమాట. వీళ్ళందరూ ఏ పేక్షులు చెప్పండి? ఏం పేక్షులు అందరు చెప్పండి? కనానీయులు అనగా ధనము, ధనము, ధనము. కనానీయులు అనగా ధనాపేక్షులు అన్నాడు. మన హృదయంలో నుండి కొన్ని చెప్పాలా? 23, 43 ఉన్నాయి. మా రకరకాలుగా కొన్ని పురుగుల గురించి, మందసంలో ఉన్న తుమ్మ చెట్టు కర్రలో ఉన్నాయి కొన్ని పురుగులు కూడా మనం చూస్తాం. తిమోతులకు రాసిన పత్రికలో ఉన్నాయి, మార్కు సువార్తలో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనలను చెడిపి చేసేటటువంటియే. ఇక్కడ ఉండేది మొట్టమొదట కనానీయులు అనగా ధనాపేక్షులు అని అర్థం. మన హృదయంలో పాడు చేసేది ధనాపేక్ష.
గమనిస్తున్నారా అందరూ? ఏం పేక్ష చెప్పండి? ధనాపేక్ష. ధనాపేక్షతోనే కదా చాలామంది హత్యలు చేయబడుతున్నారు. చాలామంది రియల్ ఎస్టేటు, ధనము, దీంతోనే కదా ఎక్కువ మంచి మనసులు కూడా పాడు చేసుకొని శత్రులు అవుతున్నారు. ఒక్క తల్లి గర్భమున పుట్టిన పిల్లలు కూడా విరోధులు అవుతున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అది నీ హృదయంలో ఉన్నది గనక నేనే ఎలగొట్టేస్తా, నేను దాన్ని మీకు దూరం చేస్తా. ధనాపేక్ష. ఎంత మంచి అన్నదమ్ములన్నా, అందరికంటే పానంగా చూసే అన్నదమ్ములైనా మధ్యన 5 లక్షలు తేడా వచ్చిందంటే యాందాకా దారి తీస్తుంది అది? చెప్పండి. అది అందుకనే ఎన్నో దారులు తీస్తుంది. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇది మీ హృదయంలో ఉండకుండా తీసేసుకుంటే మంచిది అన్నాడు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, దాని వెంట పోతే అది నిన్ను ఒకసారి వదిలేస్తుంది అని కూడా తెలియజేశాడు. ధనము గురించి కూడా చాలా విషయాలలో పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. కనానీయులు అనగా మన లోపల అత్యధికంగా ఈ జనరేషన్లో ప్రస్తుతం ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో పనిచేసేది కనానీయుల మనస్సు మన హృదయంలో పాడు చేస్తూ ఉంది. ఇది ధనాపేక్ష. అపేక్ష. అపేక్ష ఉండాలి. మంచి వాటి కొరకు ఉండాలి, యేసయ్య కొరకు ఉండాలి, ప్రార్థన విషయంలో ఉండాలి, బైబిల్ చదవడంలో ఉండాలి, కృపావరంలో ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించడానికి అపేక్ష ఉండడం మంచిది, కానీ ధనాపేక్ష మంచిది. అపేక్ష మంచిదే కానీ ధనాపేక్ష మంచిది. జీవము గల దేవుణ్ణి మన మధ్యన ఉన్నాడు గనక ఈ అపేక్ష మన మార్కు సువార్తలో చూస్తాం. మనం అప్పుడు చాలాసార్లు గుర్తుకు తెచ్చాం. కొన్ని రోజులు తోపక్కల విత్తనాలు పడ్డాయి, ముండ్ల పొదలలో పడ్డాయి, రాతి నీళ్ళలో పడ్డాయి, మంచి నీళ్ళలో పడ్డాయి, సారవంతమైన నీళ్ళలో. కొన్ని వాక్యం చెప్పినప్పుడు సంతోషంగా వింటారంట. రాను 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 కొద్ది రోజులైన తర్వాత ధనాపేక్షనో లేకపోతే ఇతరమైన అపేక్షలు నీ హృదయంలో చొచ్చి ప్రార్థనకు, దేవుని సన్నిధికి అన్నిటిని కూడా ఆఫ్ చేసి ఆ ధనాపేక్షంబడి పడుతూ ఉన్నారు. అందులో కీడుంది. సమస్తమైన కీడులకు అది మూలము గనుక దాన్ని నేను తీసేస్తాను మీ మధ్య నుండి అని దేవుడే తెలియపరిచాడు. కనానీయులు అనగా ధనాపేక్షులు. చాలామంది అవును, యూదా ఇస్కరియోతు 30 నాణ్యాల కమ్మి నష్టపోలేదా? ఏం చేసుకున్నాడు చెప్పండి? ధనాపేక్ష. మన హృదయంలో పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం, వాక్యం చెప్తున్నాం, అందరం చెప్తున్నాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆస్తుల గురించే కొట్లాటలు అవుతున్నాయి. పెద్ద పెద్ద సంఘాలలో ధనము కానే వస్తుంది, కానుకల కాడ వస్తుంది. ఎక్కడ చూసినా ధనంతోనే కొట్లాట ఎక్కువ వస్తుంది. అన్నిటికంటే ధనము కంటేనే ఎక్కువ కొట్లాట వస్తుంది కనుక దాన్ని మన యుద్ధం నుండి ఇక్కడ చూడండి. ఎట్లా చూడాలంటే ఒక 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఎట్లా చూడాలంటే ఈ పేపర్ ముక్కతోని సమానంగా చూడాలి. ఎట్లా చూడాలంటే 1,00,00,000 రూపాయలైనా అట్లా చూస్తే మనకు సమస్యనే రాదు. 30 తులాల ఆఫ్టర్ ఇప్పుడు లెక్కలు చూస్తే యేసయ్య ఉన్న కాలంలో 30 తులాల వెండి నాణ్యాల కుదుర్చుకొని వచ్చి యేసును ముద్దు పెట్టుకుంటే ఆయన అన్నాడు, సహోదరుడా స్నేహితుడా, నన్ను ముద్దు పెట్టుకొని వెళుతున్నావా అని యేసయ్య అన్నాడు. 30 తులాల వెండి నాణ్యాల కమ్ముకున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నయమానును బాగు చేసిన తర్వాత, నయమానును మంచిగా చేసిన తర్వాత ఎలీషా ఒక్క పైసా కూడా నాకొద్దు, ఒక్క వెండి నాణ్యం కూడా వద్దని వాపసు మరల కొడితే గేహాజీ పరిగెత్తుకొని పోయి వెండి బంగారు నాణ్యాలను దుస్తులను తీసుకొని వచ్చి ఇంటికాడ పెడితే ఎలీషా ముందట నిలబడితే నువ్వు ఎక్కడ పోయినావంటే ధనాపేక్ష ఎంబడి పరిగెత్తిన గేహాజీ, ధనాన్ని చూసి పరిగెత్తిన గేహాజీ ఏమైందో తెలుసా? వెనుకకొచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేను, అన్యాయంగా మాట్లాడుతున్నావు గేహాజీ. నువ్వు నయమాను ఎంబడి పోయి వెండి బంగారాలు తెచ్చుకొని నీ ఇంట్లో దాచుకొని నా ఎదుట నిలబడ్డవు. నువ్వు గేహాజీ ఎంబడి
ఆ నయమాన్ ఎంబడి నీ వెండి బంగారాల కొరకు నువ్వు వెళుతున్నప్పుడు నా ఆత్మ నీ ఎంబడి వచ్చింది, నా ఆత్మ నీ వెంట వచ్చింది. ఇది మనకు ప్రార్థన సమయం. ఇది నువ్వు ఎందుకు తొందరపడుచున్నావని వెంటనే, ఎందుకు తొందరపడుచున్నావని వెంటనే ఎలీషా గద్దించి అన్నాడు. ఏమన్నాడు? ఒక మాట అంటే, ఇది సమస్తమైన కీడులకు మూలం, అందుకని అన్నాడు ఇది సమస్తమైన కీడు చేస్తుంది. కాబట్టే ఆ నయమానుకున్న కుష్టు నీకు కూడా, నీ వెంబడి కూడా వచ్చునుగాక. అంటే నీ తరం వెంబడి, నీ సంతతి వాళ్ళ వెంబడి ఈ కుష్టుని ఎంబడి వస్తుందని గద్దించాడు. ధనాపేక్ష కణానీయులను జీవము గల దేవుణ్ణి వెళ్ళగొట్టనివ్వాలి. మన లోపల ఉన్న దురాశ, అత్యాశలన్నీ కూడా తీసివేసి వాటిని దూరంగా మనం ఉంచాలే. పిల్లలారా, నేను నిజంగా ఒక మాట చెప్తున్నా, ఏంటంటే దేవుడు అందరినీ చూస్తున్నాడు. సామెతల గ్రంథం 15:3 ప్రకారం పదే పదే చదివిపిస్తా కదా, చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి దయచేసి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, మంచి వారిని చెడ్డవాటిని అవి ఏం చేస్తున్నాయి? మంచి వాటిని చూస్తున్నాయి, చెడ్డవాటిని కూడా ప్రతి స్థలం మీద ఉన్నది. ఎలీషా కన్నులే గేహాజీని చూసినప్పుడు జీవము గల దేవుని కన్నులు చూస్తున్నాయా లేదా? ఏమనుకోకుండా, మీరు కోపం కాకుండా కానీ అంటా, నేను రాత్రి ప్రార్థనకి ఎవరెవరు ప్రార్థనకు వచ్చిరో చూసినాయి, ఆదివారం ఎవరెవరు వచ్చినాయో కూడా చూచినాయి, నీ కన్నిటి ప్రార్థన ఎట్లా ఉన్నదో చూచినాయి, అందరినీ చూచినాయి. మరి 2-3 రాత్రి వేళ చాలా నైట్ ప్రార్థనలో చాలా ప్రార్థన చేసినారు. వాళ్ళు చాలా అంటే చాలా గంభీరమైన ప్రార్థన. వాళ్ళ దుఃఖము, వాళ్ళ వేదనలంతా ఒక్కరొక్కరికి టైం ఎంత దొరికింది తెలుసా? రాత్రి ప్రార్థనలో 20 నిమిషాలు టైం దొరికింది. 3 వారందరూ కూడా కలిసి ఎంతో గంభీరమైన ప్రార్థనలు వారు రాత్రి అంతా చేసినారు. ప్రతి స్థలం మీద ఉంది. నీ బెడ్ మంచం మీద నువ్వు నిద్రపోయే టైంలో కూడా కన్నులు ఉన్నాయి ఆయన. ఇందులోనే మందిరంలో ఉండి ప్రార్థన చేసే వాళ్ళను కూడా దేవుడు చూసినాడు. నీ వేదన, నీ ఆవేదన, నీ ప్రయాస అంతా కూడా దేవుడు చూచేటటువంటి దేవుడు. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే, హన్న ఒక ప్రాబ్లం వచ్చిందా, మీకు సంతానం లేకపోవచ్చు, కానీ హన్న కన్నీళ్లతోని ప్రార్థన చేసి వెక్కి 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 మందిరంలోకి వచ్చి ఏడుస్తే హన్నాకు దేవుడు అన్యాయం చేసిండా, లాభం చేసిండా? అన్యాయం చేసిండా? లాభమే చేసిండు. ఏం లాభం చేసిండు? హన్నాకే లాభం చేయలేదు. ప్రపంచానికి, అప్పుడున్న చరిత్ర ప్రపంచానికే ఒక లాభకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన రాజులను అభిషేకించేవానిగా సమూయేలును దేవుడు ఇచ్చినాడు. హన్న ప్రార్థన వృధా పోలేదు. నైట్ ప్రార్థన ఇంతమంది కంటే ఎక్కువ వస్తారు అనుకున్నాను నేను. ఎందుకంటే ఇంటిలో చాలా చాలా వేడి అవుతుంది కదా. మందిరం అంటే చూడు అలా చాలా వస్తాం అనుకొని, నేను దినాకరను 3-4 ఉన్నాం, చూస్తున్నాం. మేము రోషంతో వాక్యం చెప్పుదామని మేము చూస్తున్నాం. అక్కడ నైట్ ప్రేయర్లో ఎప్పుడు సిద్ధపాటైన వాక్యం దొరుకుతుంది మాకు. ఎందుకంటే ఏదో చిన్న మాట చదువుకొని ఒకసారి 2 సార్లు బర్నబా అన్నాడు, నువ్వు సాటర్డే మంది రాకపోతే తక్కువ చెప్తున్న వాక్యం అన్నాడు. నేను ఎప్పుడు నేను ఒక్కరున్నా గంతే చెప్తా. 100 మంది ఉన్నా నైట్ ప్రేయర్ అయినా ఏదైనా మనం ఇష్టం ఉన్నట్టుగా దేవునితో మాట్లాడుకోవచ్చు. ఎంత మంచి సమయం చూపండి. 9 గంటలకు కూర్చుంటే 1 o'clock వరకే మనం ప్రార్థనలు పెడుతున్నాం. రాత్రంతా దేవునితో మాట్లాడుకోవచ్చు. అన్న ఏదొచ్చి అడుగుతున్నాడు, అమ్మా నీకేమైందని ఇట్లా ఏడుస్తున్నావు ఎందుకు అని అడిగితే, నా బాధ, నా ఇబ్బంది అంతా ఈ మందిరంలో చెప్పుకుంటున్నా, జీవము గల దేవునికి నా బాధ అంతా చెప్పుకుంటున్నా అన్నప్పుడు, ఆ జీవము గల దేవుడు, నువ్వు స్తుతించే దేవుడు, నువ్వు అనుకున్న నీ కోరిక నెరవేర్చి నిన్ను ఆశీర్వదించునుగా కానీ పంపించాడు ఏలి. ప్రియులారా, మన జీవితంలో ఖచ్చితంగా, మన జీవితంలో దేవుడు మన ఫలితం ఇస్తాడు. అన్న ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియులారా,
అన్న ఫలితం ఉన్నది, ఏలి ఫలితము కూడా. ఏలి కుటుంబం ఫలితము ఏలికిచ్చిండు, అన్న కుటుంబ ఫలితం హన్నాకిచ్చిండు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె ప్రార్థన పరురాలు, ఫలితం ఆమెకు దక్కింది. మరి ఏలి కుటుంబం ఫలితం ఎక్కడ పోయింది? ఏలి కుటుంబం పరిస్థితి ఏమైంది మరి చెప్పండి. మనము హన్నా లైన్లో ఉందామా, ఏలి లైన్లో ఉందామా? హన్నా లైన్లో ఉండాలంటే మరి ఏం చేయాలి? అన్న రాత్రి అంతా ప్రార్థన చేసిందా? గంట సేపు ఉండి వెళ్ళిపోయిందా? కాబట్టి రాత్రంతా ఏ తల్లి ప్రార్థన చేస్తుందో, రాత్రంతా ఏ యాకోబైతే దేవునితో పెనుగులాడతాడో ఆయనకు ఆశీర్వాదం దొరికింది, హన్నాకు దీవెన దొరికింది. ఒక్క కుమారుడే ఆ రాజ్యాన్నంతా ఆశీర్వాదకరంగా మలిచినాడు సమయంలో. నీ ప్రార్థన నా ప్రార్థన, నాకెందుకులే ప్రార్థన అంటే నాకెందుకు నీ కుటుంబం అని దేవుడు అంటాడు. ప్రియులారా, నీ తల్లి కొరకు, నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు నువ్వు ప్రార్థన చేయాలా వద్దా? తల్లిదండ్రులు చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. కనాను అనగా ఏమది? కనాను అనగా చెప్పండి. ఒకవేళ ధనాపేక్ష, లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము చూడండి దయచేసి. లూకా సువార్త 18వ అధ్యాయం త్వరగా చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదవండి. 2 మాటలు. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునడుకకు. స్పీడ్ చదవాలి నాన్న, చాలా స్పీడ్గా. నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని ఆయన అడిగెను. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానెను. యేసు విని, నీకింక ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఇడిచిపెడుతున్నాడు ఆ ధనాన్ని. చెప్పండి, జీవము గల దేవుడు ఈ ధనాపేక్ష ఎలాంటి కీడుకు కారణమో, తన జీవితానికి కీడుకు కారణముగా మలచబడ్డది. జీవము గల దేవుని దగ్గరికి వచ్చాడు కానీ, అన్ని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానన్నాడు కానీ, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నానన్నాడు కానీ, నీ కలిగినదంతమ్మి బీదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించుము, పరలోకంలో నీకు ధనము కలుగుతుంది అని చెప్పగానే అతడు మిక్కిలి ధనవంతుడు గనక వ్యసనపడుచు ఇంటికి వెళ్ళిండా, ఏసెంబడొచ్చిండా? ఎవరు చెప్తలేరు మీరు. యేసును వెంబడించిండా, ఇంటికి పోయిండా? ఇంటికే పోయినాడు. ఏ ఇంటికి పోయిండు విన్నారా? ఇంటికి వెళ్ళిండు గాను నన్ను వెంబడించుమని యేసయ్య అంటే ఇంటికి వెళ్ళిండు. ఇంట్లో ఏమున్నది? ఇంటిలా ధనము, ఆస్తులు ఉన్నాయి. యుగాలు పరలోకంలో ఉంటావు, పరలోకం కలుగుతుంది అన్నాడు. నేను ఉండే స్థలం నీకు ఇస్తాను అన్నాడు ఆయన. నువ్వు జీవిస్తావు, యుగాలు తరతరాలు జీవిస్తావు అన్నాడు. కానీ మిక్కిలి ధనవంతుడు గనక అతడు వ్యసన పడుతూ, అరే పోయి నన్ను ఈ ఉన్నదాంత అమ్మేయమంటున్నాడు ఏంది, ఈ ఉన్నదంతా అమ్ముకొని రమ్మంటున్నాడు ఏమది అని ఈయనకు ముఖం ఏం చూపండి, ఈయన కీపు చూపించి మళ్ళా వెనుకకు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రియులారా, ఈ ధనవంతులు చాలామంది ఉన్నారు. ధనవంతులు జక్కయ్య ధనవంతులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ ఇలాంటి మనసు మనకు చాలా చెడ్డ మనసు మన లోపల ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని గుర్తుకు తెస్తున్నాను. మనం ఎలాంటి వాళ్ళమో దేవునికి తెలుసు. ఇది ఒక్కటి చెప్తా, నేను జాగ్రత్తగా వినండి. మనం ఏంటంటే వాళ్ళమో దేవునికి తెలుసు. నేను ఇంత మంచోని ప్రభా, నేను ఇంత నీతిమంతుని ప్రభా, నేను ఇంత ప్రార్థన చేస్తాను ప్రభా అని చెప్పవసరం లేదు.
ఎందుకంటే ఒక మాట అన్నాడు నోవాహుతో దేవుడు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవై ఉండుట నేను. ఎవరు క్లియర్గా చెప్తలేరు ఇక్కడ వాళ్ళు. ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడవై ఉండుట నేను తింటిని అంటున్నారా, సూచితిని అంటున్నారా, ఏమంటున్నారు? తింటుండ అంటున్నారు. ఏమంటున్నారు మీరు? దేవుడు ఏం చూసిండు నోవాహు లోపల? నువ్వు ఒక్కడవే ఈ తరం వారిలో నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. దేవుడు చూస్తాడా లేదా? చూస్తాడా? ప్రతి స్థలం మీద ఉన్నాయా లేవా ఆయన కన్నులు? మంచోళ్ళని చెడ్డోళ్ళని చూస్తున్నాయా లేదా? ప్రార్థనకు వచ్చేటోళ్ళని చూస్తున్నది, నిద్రపోయేటోళ్ళను. ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం, రోగిని బాగు చేయాలి, బాగా అవుతలేదు. లోపం మనదా దేవుందా? చెప్పండి. లోపం ఎవరిది? ఏడవలసినంత ఏడుస్తలేం. ఏడవలసినంత మనం ఏడవడం లేదు. దేవుని సన్నిధిలో నీతిమంతుడవై ఉండుటనే కాదు, దేన్ని చూస్తాడు దేవుడు అంటే? ద్వితీయోపదేశ కాండం 32:18 కూడా చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం త్వరగా చూడండి. ద్వితీయోపదేశ కాండం దయచేసి త్వరగా తీయండి. ద్వితీయోపదేశ కాండం 32:18 చదవండి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. నిన్ను పుట్టించు ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. నిన్ను కనిన దేవుణ్ణి మర్చితివి. యెహోవా దానిని చూచెను. ఏం చూసిండు దేవుడు? చెప్పండి. ఏం మర్చిపోవుట చూసిండు దేవుడు? చెప్పండి. నీతిమంతుడై ఉండుట చూస్తున్నాడు. ఇట్లా పోతే చాలా ఉన్నాయి. ఏం చూస్తున్నాడు దేవుడు అంటే, నువ్వు ఎప్పుడో మర్చిపోయినావు దేవుణ్ణి. ఆ మర్చిపోయిన సంగతి దేవుడు చూస్తున్నాడు, నిన్ను గుర్తుకు తెస్తా ఉన్నాడు. మర్చిపోయిన సంగతి దేవుడు ఎలాంటి వాడంట? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మర్చితివి, యెహోవా దానిని చూచెను. మనము చాలాసార్లు కీర్తన భాగంలో ఏమని రాయబడుతుంది అంటే, ఇదే దావీదు కీర్తనలో, దేవా ఎంతకాలము నన్ను మర్చెదవు, నిత్యము మర్చెదవా, దావీదు అన్నాడు. మరి ఇప్పుడు దేవుని లెక్కలో ఎట్లుండాలి? మరి దేవుని లెక్కలో మనం ఎట్లా ఉంటాం చెప్పండి? దేవుణ్ణి మనం మర్చిపోయినాం ఎప్పుడో. అది దేవుడు చూసిండంట. నీతిమంతుడుగా ఉండుట చూస్తాడు. నువ్వు కన్నీటి ప్రార్థన దేవుడు నువ్వు ఒంటరిగా తలుపులు వేసుకున్నా రహస్యంగా చూచు తండ్రి అని రాయబడి ఉన్నది ఆయనకు. నువ్వు ఎంతసేపు రహస్యంగా ప్రార్థన చేస్తావో రహస్యం మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందరినీ మోసం చేయొచ్చు కానీ తండ్రిని ఎవరు దాగలేవు. అక్కడన్నా నువ్వు పాసుగా, నేను అంటాను ఇప్పుడు, నువ్వు రహస్యంగానన్నా పాసుగా దేవుని దగ్గర. ఎట్లాగో సంఘ ప్రార్థనకు అందరం రాం, వస్తున్నామా? నైట్ ప్రేయర్కు చెప్పండి. శనివారం ప్రార్థనకు అందరం వస్తున్నామా చెప్పండి. ఎందుకు రావడం లేదు? మరి కారణం చెప్పండి. ఎందుకు రావడం లేదు నాకు చెప్పండి. నేను అనుకుంటాను, అరే వాక్య పరిచయం నువ్వు అనుకున్న దైవదేవుని దగ్గరికి వచ్చి నేను కారు కట్టుకొని నీకు డబ్బులు ఇచ్చి ఆయన దగ్గర నేను జైన్ చేసి వస్తా. ఆయన దగ్గర నువ్వు నైట్ ప్రేయర్కి హాజరవుతావా? అందుకే అన్నాడు ధనవంతునితోని, అయ్యా భూలోకంలో చాలామంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు విని మారు మనసు పొందుని ఇష్టం ఉంటే కానీ ఈ పాతాళము నుండి ఈ లాజర్ను ఈ పాతాళం నుండి ఇంకొని చనిపోయిన నువ్వు పంపినా కానీ కూడా నువ్వు నమ్మవు అన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు చాలాసార్లు పరీక్షిస్తూ ఉంటాడు మనలను. చాలాసార్లు మనము తప్పిపోతూ ఉంటాం, చాలాసార్లు దేవుణ్ణి మనం దూరం చేస్తూ ఉంటాం. ఆ సంగతి
మనం ఏం చేస్తామంటే వినండి జాగ్రత్తగా. తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం, తప్పు చేస్తాం, దేవుని ఆజ్ఞను మీరుతాం, దేవుడు చెప్పింది చేయం, కొంచెం శిక్ష పంపిస్తాడు దేవుడు మీరికి. అరే తుమ్ చాలా హుషారు కర్రా అని కొంచెం శిక్ష చేస్తాడు అనుకో. అప్పుడు ఏం చేస్తాం మనము? మరలా ఏం చేస్తాం మనం? అయ్యా ఈ బాధ నేను తట్టుకోలేను ప్రభువా, ఇది నాకు తట్టుకోలేను. మళ్ళీ ఏం చేస్తాం? గోలా చేస్తాము, దేవుని ఎదుట మళ్ళా మొరపెడతాం. మొరపెట్టినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా మనకు మార్గము ఏర్పాటు చేస్తాడు. ఇజ్రాయేలీలంతా మన చరిత్ర అంతా దేవునికి తెలిసిందే ప్రియులారా. ఏమని వ్రాయబడి ఉన్నది చూడండి, సంఖ్యాకాండం. ఇందులోనే ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. చూడండి ప్రియులారా, 6వ వచనము చదవండి దయచేసి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. దేవుడు ప్రేమ గలవాడు, వాత్సల్యత గలవాడు, విస్తారమైన కృప కలిగిన దేవుడు. మరి తాపకరమైన సర్పాలను ఎందుకు పంపిండు వారి మధ్యనకు? తాపకరమైనవి అంటే ఏంది? నువ్వు అన్నదే కరెక్ట్. తాపకరమైందంటే కొన్ని పాములలో విషం ఉండదు, కానీ ఈ తాపకరమైన పాములు అంటే ప్రతి పాముకు విషం ఉన్నదన్నమాట. ప్రతి పాముకు విషముతో ఉన్న పాములను ఆయన పంపించినాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా. తాపకరమైన సర్పములను అయితే ఇజ్రాయేలు తాపకరమైన సర్పములను ఆయన పంపించాడు. అవి వాళ్ళను కరువగా అనేకులు చనిపోయారని వాక్యం రాయబడి ఉన్నది. 4వ వచనము చదవండి, 21:4. వారు ఏదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అనిరి. అప్పుడు కోపం వచ్చింది ఆయనకు. ఏమొచ్చింది ఆయనకు? దేవునికి చెప్పండి. ఎన్నోసార్లు నీళ్ళు ఇస్తూ ఉన్నాడు, దాహం తీరుస్తూ ఉన్నాడు, వారి ఆపదలను తీరుస్తూ ఉన్నాడు, కానీ వీళ్ళెంత చెప్పిన దేవుని మాటను వినకుండా అదే దేవునికి విరోధమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. విగ్రహారాధన చేయవచ్చు, అన్ని చెడులు చేసుకుంటూ దేవుణ్ణి కోపించేవానిగా దేవునికి విరోధంగా వీళ్ళు నడుస్తున్నారు. విరోధంగా మాటలాడిరి అన్నాడు. ప్రియులారా, విరోధంగా మాట్లాడినప్పుడు తాపకరమైన సర్పాలను వారి మధ్యలోనికి నడిపించాడు. అనేకులు చనిపోయి. 7వ వచనము చదవండి, 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి. అంతకుముందు వచనంలోనే విరోధంగా మాట్లాడినరు వాళ్ళు. అంతకుముందు విరోధంగా మాట్లాడినరు. నీకును మోషకును, దేవునికిని మోషకును విరోధముగా తిరుగుబాటు చేసిరి, మాటలాడిరి అంటున్నాడు. అది శిక్ష కొంచెం పెంచేశాడు దేవుడు. విష సర్పాలను పంపే లోపట అనేకులు చనిపోయారు. మిగిలిన వారు దుఃఖపడుతూ వేదనకు గురి అయి వాళ్ళు మరలా 7వ వచనములో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమనిరి.
మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఆ, యెహోవా ఆ, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి ఆ స్తంభము మీద పెట్టుము. అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ పాములు గరుస్తా ఉన్నాయి, చనిపోతా ఉన్నారు. మిగతా వాళ్ళు వచ్చి మోషే దగ్గర నిలబడ్డారు. అయ్యా మేము పాపం చేసినాం, ఆ, క్షమించండి అని అడిగితే దేవుడు ఏమన్నాడంటే మోషతోని, ఏ సర్పము కాటు వలన వాళ్ళు మరణిస్తున్నారో దాని పోలికనే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద పెట్టు. ఒక ఇత్తడి సర్పాన్ని దాని నోమననే పాములాగానే నమూనా చేసి ఆ స్తంభం మీద పెట్టు, దాన్ని చూసిన వాళ్ళు బతుకుతారని దేవుడు చెప్పాడు. ప్రియులారా, 8వ వచనము కంటిన్యూగా చదవండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాని పెట్టెను. కాబట్టి ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చూడని వాళ్ళంతా అంతే కదా. అంతే, మనిషి ఒకటే చెప్పాడు. దేవుడు అక్కడ పాఠం ఏం చెప్పాడంటే, ఇప్పటికైనా ఇప్పుడు దేశ పరిస్థితులైన ఒకటే చెప్తున్నాను. పెద్ద పెద్ద రాజులు నమ్మిన వాళ్ళు కూడా మాటలు వింటుంటాం. మనం కూడా దేవుని మీద భారం వేసినోడు ఎప్పుడు కూడా, దేవుణ్ణి నమ్మినోడు ఎప్పుడు కూడా, దేవుణ్ణి వెంబడించినోడు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు అన్యాయం. యేసు వైపు చూస్తేనే రక్షణ ఉన్నది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను ఏమడిదంటే, ఆ సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ సర్పాన్ని వైపు చూస్తే, ఇత్తడి సర్పం వైపు చూస్తే వాడు బతుకుతున్నాడు. ఇత్తడి సర్పం వైపు చూడని వాడు చనిపోతా ఉన్నాడు. ఆయన వైపు చూస్తేనే రక్షణ ఉన్నది, ఆయన వైపు చూడకపోతే రక్షణ లేదు. అంతే. యుగ యుగాలు మరణమే, యుగ యుగాలు పాతాళమే. పెట్టెను. ఆ తర్వాత చదవండి, 10వ వచనం కూడా చదవండి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగి. చాలు. ఇక్కడ మనము చాలా నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ మనము యేసే రక్షకుడు అని, ఆయన వైపు చూస్తేనే మనకు రక్షణ ఉన్నదని తెలియపరచడానికే కొత్త నిబంధనలు కూడా అనేక ఆధారాలు ప్రభువు చూయించాడు. అది మనకు తెలుసు. కానీ తినిన ప్రతివాడును, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచినందున బ్రతికెను అని చూస్తాం. చాలామంది ఇంకా ప్రభువును చూడలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు. చాలామంది వాయిదా మీద వాయిదా వేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది మంచిది కాదు. యేసు రక్షకుడు, ఆయన వైపు చూడాలి మనం. ప్రియులారా, ఆయన వైపు చూస్తే నువ్వు బ్రతుకుతావు, ఆయన వైపు చూడకపోతే నీకు మరణం ఖాయమని ఈ అంశం ద్వారా మనము చూస్తాం. ప్రియులారా, మొట్టమొదటిగా వాళ్ళకు తీసేయవలసింది, వెళ్ళగొట్టవలసింది ఏమన్నదంటే, కనాను అనేది వారి మధ్య నుండి వెళ్ళగొట్టబడాలి. చూడండి ఒకసారి యోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము చదవండి దయచేసి త్వరగా. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులు, ఇక్కడ ప్రతిదానికి ఒక్కొక్కటి. హిత్తీయులు అనక ఒకటి, తిండుబోతుతనం ఒకటి, సోమరితనం ఒకటి, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు కూడా చూస్తే, కొత్త నిబంధనల ఇలాంటి అన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రియులారా, హిత్తీయులు అనగా అసూయ అని చూస్తాం. ఈ అసూయ కూడా మన లోపల ఉండకూడదు. ఇదొక విషపూరితమైన పురుగు లాంటిదే అని, విషపూరితమైన సర్పం లాంటిదే అని గుర్తుకు తెస్తున్నాం. ప్రియులారా, కనానీయులు అనగా ధనాపేక్ష మన లోపల ఉండకూడదు. రెండవదిగా అసూయ మన లోపల
ఉండకూడదు. అసూయ కూడా చాలా కఠినమైనటువంటిదే. యోబు గ్రంథం 5:2 చూడండి ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము చూడండి దయచేసి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనమా? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మనుషులల్లా ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ పెరిగిపోతున్నది ఏమదంటే ధనాపేక్ష, రెండవదిగా అసూయ పెరిగిపోతూ ఉంది. అసూయ అదుపులో ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అసూయ కూడా చాలాసార్లు సంఘాలలో పెరిగిపోతూ ఉంది. అసూయ కుటుంబంలో కానీ, అన్న తమ్ముల మీద కానీ, భార్య భర్తలు కుటుంబాలలో కానీ అసూయ గురించి చాలా వచనాలు ఉన్నాయి. ప్రియులారా, అసూయ చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ అసూయ మన లోపల ఉండకూడదు. అన్నదమ్ములలో కానీ చాలా ప్రాణం ఉండాలి, కానీ అసూయ మాత్రం ఉండకూడదు. ఆయనకు ఒక రూమ్ ఎక్కువ పోయిందని కానీ, ఒక గజం జాగ ఎక్కువ పోయిందని కానీ మన లోపల ఎలాంటి అసూయ ఉండకూడదు. అసూయ వలన చాలామంది నశించిపోతూ ఉన్నారు. 11వ వచనం చదవండి. ఆదికాండం 37:11 వచనం త్వరగా చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను, ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను. వీరందరూ కూడా యాకోబు కుమారులు. యాకోబు కుమారులు ఎంతమంది? తొందరగా చెప్పాలి, త్వరగా చెప్తేనే నేను వాక్యం కొన్ని ముందుకు సాగి తొందరగా నేను ముగిస్తాను. ప్రియులారా, 37:11 వచనంలో యాకోబుకి ఎంతమంది కుమారులు? అందరికంటే పెద్ద ఆయన పేరు ఏం పేరు? తొందరగా చెప్పాలి, మనం అంత ఫాస్ట్ ఉండాలి. అందరికంటే చిన్న ఆయన పేరు ఏం పేరు? ఎవరు? బెన్యామీనా? అంతేనా? కరెక్టేనా కాదా? అందరికంటే పెద్ద ఆయన పేరు ఏం పేరు? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి ప్రియులారా. అందరికంటే ఇక్కడ యోసేపు మీద, ఈ అన్నదమ్ములు అందరూ కూడా యోసేపు మీద అసూయ పడ్డారు. ఎందుకు అసూయ పడ్డారో ఇక్కడ చరిత్ర ఉన్నది చాలా. అది టైం కాదు, కానీ అసూయ అనే మాట ఒక్క మాట గుర్తుకు తెస్తున్నాను. అసూయ కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. అది కూడా మనకు ఉండకూడదు. మన సంఘాలలో కానీ సహోదరులు అంటే సహోదరుల మీద చాలా ప్రేమ ఉండాలి. మన దగ్గర ఉన్నది కాబట్టి కొన్ని ఏళ్ళ నుండి 35 ఏళ్ళ నుండి, అంతేనా సిస్టర్? 30 ఏళ్ళ నుండి కలిసిమెలిసి ఉన్నాం మనం అన్నదమ్ములాగా. పిల్లారా, ఎప్పుడు ద్వేషాలయం ఉన్నా కానీ కూడా వెంటనే మరలా తీసుకొని మనం అందరం కలిసి ఉన్నాము. ఎప్పుడు భేదాభిప్రాయం రాకూడదు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మన మధ్యలో వేయాల మనం మనల్ని ఇంకెవరైనా లాజ్ చేసి 1 కోటి రూపాయలను మనం ముంగట పెడితే కూడా ఏమనుకోవాలి మనం? అదొక పేపరు అనుకొని మనం ముందుకు పోవాలి. ప్రేమ అంటే అలాంటిదిగా మన జీవితంలో మనం ఉండాలి ప్రియులారా. ప్రేమ అనేది మరి ఇస్మాయేలుకు ఇస్సాకు కూడా అట్లనే అసూయ పడ్డారు వాళ్ళు కూడా. చెప్పండి, ఇస్సాకు అంటే ఇస్మాయేలు ఎంత పెద్దోడు? తొందరగా చెప్పాలి, మరి ఇట్లా ఉంటే తెలవాలి మీకు. ఇస్మాయేలు పెద్దోడా, ఇస్సాకు పెద్దోడా? తొందరగా చెప్పండి, ఎవరు పెద్దోళ్ళు? ఇస్మాయేలు పెద్దోడా, ఇస్సాకు? కరెక్టేనా కాదా? బాగా ఆలోచించిండ్రా? ఎవరు పెద్దోళ్ళు ఇద్దట్లా? సౌండ్ పక్కనే ఇస్మాయేలే ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? ఇస్మాయేలుకు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు తేడా ఉన్నది అని అడుగుతున్నా. చెప్తారా ఎవరైనా?
బైబిల్ చదివిన వాళ్ళు? పోనీ ఆదికాండం చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చెప్పరా? కనీసం ఆదికాండం కనీసం 21-16 అధ్యాయాలు చదివిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? పోనీ ఇప్పుడు ఇంకొకటి అడుగుతాయి కానీ నేను క్లోజ్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ అడుక్కుంటే టైం పాస్ చేయను. కానీ అబ్రహాము ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇస్మాయేలు పుట్టిండు? అబ్రహాము ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు ఇస్సాకు పుట్టిండు? ఇది చెప్పండి కనీసం. ఎన్ని? చాలా సర్వదనుగు. ఇంకా చెప్పండి. బైబుల్ కరెక్ట్ చదవలేరు నాన్న, మీకు అందుకనే వాక్యం ఇయ్య. నేను ఎక్కడ నన్ను ఉన్నప్పుడు ఎందుకో తెలుసా, మీరు తప్పు మాట్లాడితే చాలా పొరపాట్లు జరుగుతాయి, మీకు చాలా తప్పులు మాట్లాడతారు. కనీసం పేర్లన్నా కరెక్ట్ చూడాలి కదా. కనీసం ఇక్కడ వినండి జాగ్రత్తగా. మళ్ళీ ఎవరన్నా చాలా ఈ పెద్ద శుద్ధ తప్పు చేస్తే మళ్ళీ ఎవరన్నా చాలా వాల్యూ అవుతుంది. 86 సంవత్సరాల వయసు కలిగినప్పుడు ఇస్మాయేలు పుట్టాడు. సరిగ్గా 100 సంవత్సరాల వయసు అప్పుడు ఇస్సాకు పుట్టినాడు. ఇది గుర్తించుకోవాలి మీరు జాగ్రత్తగా. 86 సంవత్సరాల వయసు అప్పుడు. ఆదికాండం తీయండి ఒకసారి, 16వ అధ్యాయం. ఆదికాండం చాలా టైం వేస్ట్ అయిపోయి ఇప్పుడు. అది చూడండి ఒకసారి, త్వరగా తీయండి దయచేసి, త్వరగా తీయండి. రైట్, వెరీ గుడ్, చాలా మంచి. అందరు సపోర్ట్లు కొట్టండి. అట్లా తొందరగా తీసిరు మరి సిస్టర్. మరి అట్లా సపోర్ట్ కొట్టవు, అటు నీకు తెలిసినట్టు నటించకూడదు. నటించకూడదు. ఇప్పుడు నాకు జవాబు కావాలి. అందరూ తొందరగా తీశారు. చదువు. రైట్ నాన్న, చదవండి, వచనం చెప్పండి. ఎన్నేండ్లవాడు? 86 ఏండ్లవాడు. గుర్తించిండ్రా? ఇంతవరకు నీకు ఆదికాండమే తెలియదు నీకు. ఆదికాండం ఒక్కసారి మనం మెసేజ్ విన్నామంటే, నేను ఒక దైవజనుడు మెసేజ్ ఇచ్చాడు. నేను 87లో జాయిన్ అయినా. నేను 87లో జాయిన్ అయితే 88లో ఒకసారి కూడికున్నదంటే ఓడిపోయినా. ఒక దైవజనుడు వాక్యం చెప్పిండు గురో కూడికలలో. ఇప్పటికీ ఆ వాక్యం నన్ను గుర్తుంటుంది. నేను ఎన్నిసార్లు గోకూడికలో పోయినో మా దేవుడు కొంచెం అంటే ఎక్కువ జ్ఞానం ఏం లేదు నీకు అనుకోవచ్చు, కానీ ఎన్నిసార్లు మెసేజ్ చెప్పినా నేను గుర్తుంటుంది. 1,000 సార్లు చెప్పినా 1,000 సార్లు యాంగిల్ నాకు గుర్తుంటుంది వాక్యాలు. ఒక్క మాట చెప్పినప్పుడు ఇప్పుడు పెద్ద తప్పు 95 ఏండ్లని ఎవరు అన్నారు? ఇప్పుడు 96 ఏండ్లప్పుడు 95 ఏండ్లప్పుడు ఇస్సాకు పుట్టిండని ఎట్లా అంటావు నువ్వు? తీయండి ఈ మాట కూడా, ఇప్పుడు తీయండి, వచనం చెప్తా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రైట్, అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అతడు ఎన్ని ఏండ్లవాడు? 100 ఏండ్లవాడు. విన్నారా? అంటే మనం ఆదికాండంలోనే పొరపాటు చేస్తున్నాం. ఏమన్నంటే నాకు ఈ పాస్టర్ తెలుసు. ఇప్పుడు నేనంటే మీరు ఇంట్లో ముంగట అందట్లా ఏ గురకుడికపోయినా ఒక పాస్టర్ మీ ముందు ఉంటున్నాడు, సత్యమే. కానీ వాళ్ళ ముందటన్నా మీరు కరెక్ట్ ఉండాలే కదా. న్యాయం అడుగుతున్నాను నేను, మేము అన్యాయం ఎప్పుడు చేయలేను. చాలా బైబుల్ చదవండి అంటున్నా నేను. చాలా చదవండి బైబుల్ను. ఎవరు ఇప్పుడు మనకి ఇస్సాకు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఇస్సాకు పుట్టిండో క్లియర్గా తెలియకపోతే దీనికి పాస్టర్ ఎవరు, దీనికి హెడ్ ఎవరు అడుగుతారు. ఇప్పుడు ఇంకెవరు వేరే సంఘాల్లో ఏమంటారు తెలుసా? ఎవరిని ముంగట నిలబడనియరు వాళ్ళు. విన్నావా? చాలా జాగ్రత్తగా వినండి. నేను చాలా గమనించిన. నేనేం పాస్టర్ కాను, నేను మీలాక ఒక సహోదరునే. నేను ఎప్పుడూ ఫీల్ కాను నేను. కానీ ఏ సహోదరుని ముంగటైనా వేరోడు చేరు మీద కూర్చున్నా కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లా మరి నువ్వు మొదట నేర్చుకో. వాళ్ళందరూ ఒక ఆయన, మీరు పరిచర్య మరి మీరు ఎప్పుడు చేస్తారు అని నేను ఒక ఆయనను అడిగితే ఆయన అంటున్నాడు, 15-12 సంవత్సరాలు ఖచ్చితంగా బాత్రూమ్లు లాట్రిన్ రూములు క్లీన్ చేస్తేనే ఆయన అప్పుడు పులిపీఠం గాడికి అనుమతి, 2 ఏళ్ళు పరీక్షించిన తర్వాత అప్పుడు పంపిస్తాడంటాడు. విన్నారా? ఎవరు దొరికితే వారిని చీరల మీద ఎక్కియకండి ఎంబడే. గుర్తించుకోండి ఎప్పుడైనా. చాలా బైబిల్ను చదవాలి, చాలా ప్రార్థన చేయాలి మనం. ప్రియులారా, మన జీవితంలో ఇప్పుడు నాకు టైం అయ్యింది, కానీ
నేను ఒక మాట గుర్తుకు తెస్తున్నాను. ధనాపేక్షులు ఉన్నారు. ఇంకా చూస్తే యొబిసీలు అంటే సోమరితనం ఉంది. ఇంకేమన్నదంటే తిండిపోతుతనం ఉన్నది. ఇంకేమన్నదంటే ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఈ 7 మన లోపలికి పోతేనే కానీ జీవము గల దేవుడు మన మధ్యన నివసించాడు. ఇది గుర్తించుకొని వీటిని ఎల్లగొడితేనే కానీ మన జీవితంలో కార్యము జరగదు. ప్రియులారా, చాలా ఉన్నాయి మన జీవితంలో. ఈ చెడుపు చేసే పురుగులనన్నిటినీ మనము చంపితేనే కానీ మనము పరిశుద్ధ రక్తంలో, పరిశుద్ధ రొట్టెలో మనము పాలు పొందలేం. ప్రియులారా, మనం పాపంతో చెడుతో మనము నిండి ఉన్నాము కనుక శుద్ధి చేసుకుందాం, కడుక్కుందాం. ఆ శిలువ దగ్గరికి వచ్చి అందరం అట్టనే మోకాళ్ళు ఉందామా? అందరం మోకాళ్ళు ఉంది ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.